Private educational institutions are facing criticism for violating rules and exploiting parents with high fees. The management of Samskar International School, located along the national highway, has been accused of running higher classes without proper permissions and selling books, uniforms, and materials inside the campus. Contrary to the government regulations, student unions including SFI, staged a strong protest, alleging that the school has turned into a commercial enterprise rather than the educational institution. District SFI President Chandu condemned the exploitation, pointing out that despite permission only for classes 1 to 8, the school is illegally conducting classes 9 and 10, risking students' futures. He blamed the education department's negligence and alleged collusion for allowing such violations or continue unchecked. ప్రభుత్వం నిబంధనలను తూట్లు పొడుస్తూ ఈరోజు సంస్కర్ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో బుక్స్ వ్యాపారం వెచ్చలవిడిగా జరుగుతూ ఉంది. అధిక ఫీజులు తల్లిదండ్రుల నుంచి పిండుతూ ఉన్నారు. అలానే శ్మశాన వాటికలో స్కూల్ ఏం పర్మిషన్ లేకుండా ఓపెనింగ్ పర్మిషన్తోనే 8th క్లాస్ దాకా ఉన్న పర్మిషన్ని ఈరోజు 9వ తరగతి వరకు స్కూల్ రన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రచార భాగ్యంలో ప్రతి పోస్టరు, ప్రతి పాంప్లెట్, ప్రతి బ్యానర్ మీద నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు అని ప్రచారం అడ్మిషన్లు జరుగుతూ ఉంటే ఈరోజు పర్మిషన్లు ఎక్కడ ఉన్నాయి? 8th క్లాస్ వరకు మాత్రమే పర్మిషన్ ఉన్నాయి ఈ సంస్కార్ స్కూల్లో. అంటే డిఈఓలు, డిప్యూటీ డిఓ, ఆర్జీలు తెలిసే ఈ సంస్కార్ స్కూల్ ఎంత దారుణంగా దిగజారుతుందా? అంటే పబ్లిక్ గవర్నమెంట్కి చెప్పే ఆధారాలు ఒకటి, పబ్లిక్ చూపించే ఆధారాలు వేరేగా ఉన్నాయి. అంటే ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఏమైనా సంస్కార్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయారా అని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ పైన చర్యలు తీసుకున్న పక్షంలో ఎస్ఎఫ్ఐ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్జేడీకి, డిఈఓకి ఎగ్నెస్ట్గా మేము ఫైట్ చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఇప్పటికే తల్లిదండ్రులు చాలా వరకు కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఎఫ్ఐకి. ఈ భవిష్యత్తులో అందరి దగ్గర లెటర్ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసి సంస్కార్ స్కూల్కి ప్రభుత్వానికి ఎదిరిస్తూ ఫైట్ చేయడానికి ఎస్ఎఫ్ఐ సిద్ధపడుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నా పేరు కగేష్, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీని. ఈరోజు సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో విచ్చలవిడిగా బుక్స్, అధిక ఫీజులు దోపిడీ చేస్తున్న ఏ గవర్నమెంట్ అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి. అలానే ఇక్కడ బుక్స్తో పాటు కేవలం 8వ తరగతి వారికి మాత్రమే ఇక్కడ ఎఫిలియేషన్ ఉంది. దాంతోపాటు 10వ క్లాసు అలానే 9వ క్లాసు కూడా ఇక్కడ సంస్కార్ స్కూల్లో స్టడీని కంటిన్యూ చేస్తున్నారు. ఏ పర్మిషన్ లేకుండా ఈ స్కూల్లో 8వ తరగతి అలానే 10వ తరగతి కూడా కంటిన్యూ చేస్తున్నారు. అలానే హాస్టల్ పర్మిషన్ లేకుండా ఒక 100 నుంచి 150 వరకు విద్యార్థుల్ని ఇక్కడ హాస్టల్ పర్మిషన్ లేకుండా విద్యార్థులను ఇక్కడ ఉంచి స్టడీస్ కానీ అలానే హాస్టల్ పర్మిషన్ లాగా రన్నింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడాను అధికారుల దృష్టిలో ఉన్న ఏ గవర్నమెంట్ అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. ఏదైతే సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో దీన్ని ఖండిస్తూ ఏదైతే పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న తరగతి గదులను కానీ లేదంటే హాస్టల్స్ని కానీ వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించకపోతే ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ఇక్కడ ప్రతి స్కూల్ని తనిఖీ చేస్తున్న క్రమంలోనే సంస్కార్ స్కూల్కి రావడం జరిగింది. సో ఇక్కడ స్కూల్కి వచ్చేసరికి ప్రిన్సిపల్ గారికి వెళ్ళే క్రమంలోనే చూస్తూ ఉండగా అనేక రకాలైన బుక్స్ని తరలి అక్కడ ఉంచుతున్నారు. అడగగా ఇది మా బుక్స్ కాదు, వేరే ట్రస్ట్ నుంచి తీసుకొచ్చి ఉంచాము, ఈ స్టూడెంట్స్కి పంచడానికి మాత్రం తీసుకొచ్చి అన్నట్టుగా మాట్లాడారు. సో ఈ విధంగా స్టూడెంట్స్కి బుక్స్ని అమ్ముతున్నారు. దాంతోపాటు నోట్స్ బుక్స్ నుంచి అన్నీ అమ్ముతున్నారు. ఏమైనా అడగగా నోట్ బుక్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి, లేదంటే ఇవి బయట కొంటే ఎక్కువ రేట్ అవుతాయి అనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు సంస్కార్ స్కూల్ అనే పేరుతో ఆ బుక్స్ని రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ బిల్డింగ్కి ఎటువంటి 9th క్లాస్కి ఎఫిలియేషన్ లేకపోయినా సరేను ఇక్కడ రన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు హాస్టల్స్ని కూడాను ఎటువంటి పర్మిషన్ లేకుండా రన్ చేస్తూ ఉన్నారు. దీనికి ఖండిస్తూ డిఓ గారు కానీ ఆర్జీడీ గారు కానీ స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు Jagadhira District Collector Satyaprasad has directed